ఓం శాంతి. మార్చ్ 10వ తారీఖు 2024 ప్రాతఃమురళి అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 13/2/1999 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. శివ అవతరణ మరియు ఎకానమీ యొక్క అవతారమూర్తులు. ఈరోజు త్రిమూర్తి శివబాబా తమ అతి ప్రియాతి మధురాతి మధురమైన శాలిగ్రామాలైన పిల్లలను కలవడానికి వచ్చారు. నేటి ఈరోజు శివుడు మరియు శాలిగ్రామాలకు విశేషమైన రోజు. పిల్లల పుట్టినరోజును జరపడానికి బాబా వచ్చారని బాబాకు పిల్లలను కలుసుకొని సంతోషమనిపిస్తుంది. మరియు మేము బాబా పుట్టినరోజును జరపడానికి వచ్చామని పిల్లలంటారు. బాబాకు కూడా సంతోషంగా ఉంది మరియు పిల్లలకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పుట్టినరోజు మొత్తము కల్పములో అతీతమైనది మరియు ప్రియమైనది. మొత్తము కల్పంలో ఇటువంటి పుట్టినరోజు ఎవ్వరికీ జరపడం జరగదు. తండ్రి మరియు పిల్లల పుట్టినరోజు కలిసి ఒకే సమయంలో ఉండటము ఇలా మరే సమయంలోనూ మరియు మరెవ్వరికీ జరగనే జరగదు. కనుక ముందుగా బాబ్దాదా పిల్లలకు 10 రెట్ల శుభాకాంక్షలను తెలుపుతున్నారు. పిల్లల శుభాకాంక్షలైతే అమృతవేళ నుండి చాలా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్పే శుభాకాంక్షలు బాబ్దాదా వద్దకు చేరుకున్నాయి. బాబ్దాదా ఇంతమంది పిల్లలను శాలిగ్రామాలను చూసి హృదయంలో ఈ సంతోషకరమైన పాటలను పాడుతున్నారు. వాహ్, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు, వాహ్ వాహ్, ప్రియమైన పిల్లలు, వాహ్ వాహ్, అలౌకిక జన్మను అలౌకిక పుట్టినరోజును జరుపుకునే పిల్లలు, వాహ్. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి కోసం వాహ్ వాహ్ అనే పాటను పాడుతున్నారు. ఎందుకంటే మొత్తం విశ్వంలోని ఆత్మలలో కల్లా ఎంత కొద్దిమంది పిల్లలైన మీరు ఇంతటి పదమా భాగ్యవంతులుగా అయ్యారు మరియు ఇక ముందు కూడా భాగ్యవంతులుగా ఉంటారు. అర్ధకల్పము అమర భాగ్యవంతులుగా ఉంటారు. ఇది ఒక్క జన్మకు వరదానము కాదు, అనేక జన్మలకు అమర వరదానీలుగా అయ్యారు. ఇటువంటి పిల్లలకు తమ స్వమానము ఎంతవరకు స్మృతిలో ఉంటుంది? ఈ అలౌకిక పుట్టినరోజు మరియు అలౌకిక జన్మ యొక్క తరగని వారసత్వాన్ని బాబా తన పిల్లలు జన్మ తీసుకున్న వెంటనే ఇస్తారు. జన్మ తీసుకున్న వెంటనే స్మృతి అనే శ్రేష్ఠ తిలకాన్ని పిల్లలు ప్రతి ఒక్కరికి బాబా దిద్దారు. తిలకం దిద్దబడి ఉంది కదా, ఇది బ్రాహ్మణ జీవితము కనుక తిలకము కూడా అవినాశిగా ఉంటుంది. బ్రాహ్మణుల మస్తకంలో తిలకము ఉండడము ఇది శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు. మీరందరూ మరియు నలువైపులా ఉన్న పిల్లలు దూరంలో కూర్చొని ఉన్నా కూడా చాలా ఉల్లాస ఉత్సాహాలతో ఈ అతీతమైన మరియు ప్రియమైన పుట్టినరోజును జరుపుకుంటున్నారు కదా. బాబా మా పుట్టినరోజును జరుపుతున్నారు మరియు మేము బాబా పుట్టినరోజును జరుపుతున్నామని అందరూ సంతోషిస్తున్నారు. ఎంత సంతోషముంది! ఈ సంతోషాన్ని కొలవగలరా?
ఏదైనా కొలత ఉందా? ఈ ప్రపంచంలో ఈ అలౌకిక సంతోషాన్ని కొలిచే సాధనమేది వెలువడనే లేదు. సాగరమంత సంతోషం ఉందా అని మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? సాగరమైతే అసలేమీ కాదని అంటారు. అచ్చా, మరి ఆకాశమంత ఉందా? ఆకాశం కంటే కూడా పైన మీ ఇల్లు ఉంది, మీ సూక్ష్మవతనము ఉంది. కనుక కొలిచేందుకు తూచేందుకు ఏదీ వెలువడలేదు, ఇకపై వెలువడదు కూడా. ఇంతగా సంతోషమున్నట్లయితే ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టారు. సంతోషముంది, ఇందులో అయితే అందరూ చేతులెత్తారు. అభినందనలు. ఇప్పుడు రెండవ ప్రశ్న. అదేమిటో అర్థమయ్యింది కనుక నవ్వుతున్నారు. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని సదా వికసించి ఉన్న ఆత్మిక గులాబీ పుష్పములా చూడాలనుకుంటారు. సగం వికసించి ఉండటం కాదు, సదా మరియు పూర్తిగా వికసించి ఉండాలి. వికసించి ఉన్న పుష్పము ఎంత ప్రియంగా అనిపిస్తుంది. దానిని చూస్తూనే ఎంతో ఆనందం కలుగుతుంది. కొంచెం వాడిపోయినా దానిని ఏం చేస్తారు? పక్కకు పెట్టేస్తారు. బాబ్దాదా పక్కన పెట్టరు, కానీ వారికి వారే పక్కకు వెళ్ళిపోతారు. ఈరోజు జరుపుకునే రోజు కదా. మురళినైతే సదా వింటూనే ఉంటారు. ఈరోజు బాగా సంతోషంతో మనసుతో నాట్యం చెయ్యండి మరియు పాటలు పాడండి. మనసుతో నాట్యం చెయ్యండి, పాదాలతో కాదు. పాదాలతో నాట్యం చెయ్యడం మొదలు పెడితే గందరగోళమైపోతుంది. బాబ్దాదా చూస్తున్నారు, పిల్లలు నాట్యం కూడా చేస్తున్నారు మరియు మధురాతి మధురమైన తండ్రి మహిమ మరియు తమ అలౌకిక మహిమ యొక్క పాటలను కూడా చాలా పాడుతున్నారు. బాబా వద్దకు మీ మనసులోని ధ్వని చేరుకుంటూ ఉంది. అన్ని దేశాల నుండి ధ్వని వస్తూ ఉంది. బాబా ధ్వనిని వారు వింటున్నారు కూడా మరియు బాబా కూడా వారి ధ్వనిని వింటున్నారు. బాబా కూడా అంటున్నారు, విశ్వానికి చాలా చాలా స్నేహి పిల్లలు, బాగా నాట్యం చెయ్యండి, బాగా పాడండి, ఇక వేరే పనేముంది? బ్రాహ్మణుల పనేమిటి? యోగాన్ని జోడించడము అంటే కూడా ఏమిటి? ఇదేమైనా కష్టమా? యోగము అంటే అర్థమే ఆత్మ మరియు పరమాత్మల మిలనము. మరి మిలనములో ఏం జరుగుతుంది? సంతోషంలో నాట్యం చేస్తారు. బాబా మహిమ యొక్క మధురాతి మధురమైన పాటలను హృదయం ఆటోమేటిక్గా పాడుతుంది. బ్రాహ్మణుల పనే ఇది. పాడుతూ ఉండండి మరియు నాట్యం చేస్తూ ఉండండి. ఇది కష్టమా? నాట్యం చెయ్యడం, పాటలు పాడడం కష్టమా? కాదు కదా. ఎవరికైతే కష్టమనిపిస్తుందో వారు చేతులెత్తండి. ఈ రోజుల్లోనైతే ఇది నాట్యం చేసే, పాటలు పాడే సీజన్. కనుక మీరు కూడా ఏం చెయ్యాలి? నాట్యం చెయ్యండి, పాడండి. సహజమే కదా. సహజమైతే తల ఊపండి, కష్టమైతే కాదు కదా. కావాల్సుకొని సహజం నుండి పక్కకు వచ్చి కష్టం వైపుకు వెళ్ళిపోతారు. వాస్తవానికి అది కష్టము కాదు, అది చాలా సహజము. ఎందుకంటే బాబాకు తెలుసు, అర్ధకల్పము కష్టతరమైన జీవితాన్ని గడిపారు.
కనుక ఈ సమయంలో సహజమవుతుంది. కష్టమనిపిస్తుంది అన్నవారెవరైనా ఉన్నారా? అప్పుడప్పుడు కష్టమనిపిస్తుందా? ఎలాగైతే ఎవరైనా నడుస్తూ దారి మర్చిపోయి వేరే దారిలోకి వెళ్ళిపోతే కష్టమనిపిస్తుంది కదా. జ్ఞాన మార్గము కష్టమైనది కాదు. బ్రాహ్మణ జీవితము కష్టమైనది కాదు. బ్రాహ్మణులకు బదులుగా క్షత్రియులుగా అయిపోతారు. క్షత్రియుల పనే కొట్లాడటం, గొడవ పడడం. మరి ఇదైతే కష్టంగానే ఉంటుంది కదా. యుద్ధము చెయ్యడమైతే కష్టంగా ఉంటుంది. సంబరాలను జరుపుకోవడము సహజం అవుతుంది. డబల్ విదేశీయులు ఆనందంలో ఉండేవారే కదా. ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. ఆనందంగా ఉన్నారా? అక్కడకు వెళ్ళి తికమకలోకి రారు కదా. చూడండి, నేటి శివ జయంతి యొక్క మహత్వము 2 విషయాలకు సంబంధించినది. ఒకటేమో ఈ రోజున వ్రతము పెట్టుకుంటారు. డబల్ విదేశీయులకైతే ఈ విధంగా జరుపుకోవాల్సిన అవసరమే రాలేదు. దీనిని భారత్లోనే జరుపుకుంటారు. ఈ రోజు యొక్క మహత్వం ఏమిటంటే వ్రతాన్ని ఆచరించడము మరియు రెండవది జాగరణ చేయడము. మరి మీరందరూ వ్రతాన్ని కూడా చేపట్టారు కదా. పక్కా వ్రతాన్ని చేపట్టారా, లేక ఒక్కోసారి కచ్చాగా ఒక్కోసారి పక్కాగా ఉన్నారా? కచ్చాగా ఉన్న వస్తువు మంచిగా అనిపిస్తుందా? పండినవి మంచిగా అనిపిస్తాయి కదా. ఏ వ్రతాన్ని చేపట్టారు? బాబ్దాదా అన్నింటికన్నా మొదటి వ్రతంగా దేనినిచ్చారు? స్మృతి తిలకాన్ని పెట్టుకున్న తర్వాత మొట్టమొదటి వ్రతంగా దేనిని తీసుకున్నారు? గుర్తుంది కదా. సంపూర్ణ పవిత్ర భవ. బాబా చెప్పారు మరియు పిల్లలు ధారణ చేశారు. పవిత్రతా వ్రతము అనగా కేవలము బ్రహ్మచర్య వ్రతమే కాదు, కానీ బ్రహ్మ బాబా సమానంగా ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో పవిత్రంగా ఉండటము. వీరినే బ్రహ్మచారి మరియు బ్రహ్మాచారి అని అంటారు. ప్రతి మాటలో పవిత్రతా వైబ్రేషన్లు ఇమిడి ఉండాలి. ప్రతి సంకల్పములో పవిత్రత యొక్క మహత్వము ఉండాలి. ప్రతి కర్మలో కర్మ మరియు యోగము ఉండాలి, అనగా కర్మయోగి అనుభవం ఉండాలి. వీరినే బ్రహ్మచారి అని అంటారు. బ్రహ్మ బాబాను చూశారు కదా. వారి ప్రతి మాట మహావాక్యంగా ఉండేది, సాధారణ వాక్యంగా ఉండేది కాదు. ఎందుకంటే మీ జన్మయే సాధారణమైన జన్మ కాదు, అలౌకికమైనది. అలౌకికతకు గల అర్థమే పవిత్రత. కనుక ప్రతిరోజు రాత్రి మీకు మీరు టీచర్గా అయ్యి చెక్ చేసుకోండి మరియు ఆ పర్సంటేజ్ అనుసారంగా మీకు మీరే మార్కులను ఇచ్చుకోండి. తయారవ్వడమైతే 100% అలా తయారవ్వాల్సిందే. కనుక ప్రతిరోజు మిమ్మల్ని మీరు చూసుకోండి, ఇతరులను చూడకండి. కానీ బాబ్దాదా చూశారు, స్వయానికి బదులుగా ఇతరులను చూడటంలో నిమగ్నమైపోతారు. అది సహజమనిపిస్తుంది. మిమ్మల్ని మీరు చూసుకోండి. ఈరోజు సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో ఎంత పర్సెంటేజ్ పవిత్రత ఉంది? మీరు ఈ సంవత్సరము
నలువైపులా ఏ సందేశాన్ని ఇచ్చారు? పరివర్తన గురించి అన్ని ఫంక్షన్లలో వినిపించారు. ఎక్కడెక్కడైతే భాషణలు ఇచ్చారో ఆ అన్ని చోట్ల పరివర్తన అన్న టాపిక్పై చాలా మంచి మంచి భాషణలు ఇచ్చారు. ఈ సంవత్సరము నలువైపులా సేవలలో ఇతరులకు కూడా పరివర్తన లక్ష్యమును చాలా మంచి ఆర్భాటంగా ఇచ్చారు. అందుకు బాబ్దాదా సంతోషిస్తున్నారు. మరి మీకు మీరు కూడా ప్రతిరోజు ఎంత శాతము పరివర్తన జరిగింది అన్న దానిని పరిశీలించుకోండి. పరివర్తన ఎక్కే కళదిగా ఉండాలి, పడిపోయే కళదిగా ఉండకూడదు. బాబ్దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరి చార్టును చూస్తారు. బాబా పిల్లలందరి చార్టును చూస్తారా లేక ఎవరైనా విశేషమైన వారిదే చూస్తారా అని మీరు ఆలోచిస్తుండవచ్చు. బాబ్దాదా పిల్లలందరి చార్టును అప్పుడప్పుడు చూస్తారు. ప్రతిరోజు చూడరు, కానీ అప్పుడప్పుడు చూస్తారు. చివర్లో ఉన్నవారిదైనా వేగంతో వెళ్ళేవారిదైనా అందరి చార్టును చూస్తారు. అందరూ నవ్వుతున్నారు. మరి చార్టు ఎలా ఉంది అన్న దానిని బాబ్దాదానే వినిపించమంటారా? ఈరోజు జరుపుకునే రోజు కదా, అందుకని వినిపించము. కానీ ఇక ముందు కొరకు సూచననిస్తున్నారు. ఈ రోజు యొక్క మహత్వము వ్రతాన్ని ఆచరించడము, అనగా దృఢ సంకల్పాన్ని తీసుకోవడము. సత్యమైన భక్తులు ఎప్పుడూ వ్రతాన్ని భంగపరచరు. బాబ్దాదా పిల్లలకు ఇక ముందు కొరకు మళ్ళీ సూచనను ఇస్తున్నారు. అదేమిటంటే, ఇప్పటికీ కూడా మొదటి పునాది అయిన సంకల్ప శక్తిలో అప్పుడప్పుడు వ్యర్థము ఎక్కువగా ఉంటుంది, మరియు నెగిటివ్ అనేది వ్యర్థం కన్నా కాస్త తక్కువ ఉంది. ఈ సంకల్ప శక్తిని స్వయం పట్ల మరియు విశ్వం పట్ల ఎంతైతే ఉపయోగించాలో దానిని ఇంకా పెంచండి. ఎందుకంటే సంకల్పాల ఆధారంగానే మాటలు మరియు కర్మలు ఉంటాయి. కావున సంకల్ప శక్తిని పరివర్తన చేయండి. ఏదైతే వ్యర్థము మరియు నెగిటివ్లో పోతుందో దానిని పరివర్తన చేసి విశ్వ కళ్యాణము కొరకు కార్యములో ఉపయోగించండి. బాబ్దాదా సంకల్పాల ఖజానాను సర్వశ్రేష్టమైనదిగా భావిస్తారు. అందుకే ఈ సంకల్పాల ఖజానా విషయంలో ఎకానమీ యొక్క అవతారమూర్తులుగా అవ్వండి. నేటి ఈ రోజును అవతరణ రోజని అంటారు. కావున బాబ్దాదాకు పిల్లలందరి పట్ల ఇదే శుభమైన ఆశ ఉంది. ఈ రోజున శివుని అవతరణతో పాటుగా మీరందరూ ఎకానమీ యొక్క అవతారమూర్తులుగా అవ్వండి. సంకల్పాలలో పొదుపు చేసినట్లయితే, అనగా వ్యర్థము నుండి రక్షించినట్లయితే, ఇక మిగిలిన అన్ని ఖజానాలు స్వతహాగానే రక్షింపబడతాయి. మరి 99వ సంవత్సరంలో ఏమవుతుంది? 99 మొదలైపోయింది. 99లో ఏం జరుగుతుందో అని ఇంతకుముందు ఆలోచించేవారు. ఏమైనా జరిగిందా? ఫిబ్రవరి నెల కూడా వచ్చేసింది. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా మీకేమిటి? మీకేమైనా నష్టమా? భయమా? ఏమవుతుందో అనే భయం ఉందా? మీ కొరకైతే మంచే జరుగుతుంది. ప్రపంచం విషయంలో ఏం జరిగినా కానీ మీరైతే నిర్భయులుగా
హర్షితముఖులుగా అయ్యి ఆటను చూడాలి. ఆటలో రక్తాన్ని కూడా చూపిస్తారు, అలాగే ప్రేమను కూడా చూపిస్తారు. యుద్ధాన్ని కూడా చూపిస్తారు, అలాగే మంచి విషయాలను కూడా చూపిస్తారు. మరి ఆటను చూస్తుంటే భయమనిపిస్తుందా? ఏమవుతుందో, ఏమైంది ఏమైంది అని ఆలోచిస్తారా ఏమిటి? చాలా ఆనందంగా కూర్చొని చూస్తారు. మరి ఇది కూడా అనంతమైన ఆట. ఏం జరిగింది ఏం జరిగింది, ఇలా అయితే జరిగి ఉండకూడదు, ఎందుకయ్యింది అని కొంచెమైనా భయం కానీ గాభరా కానీ ఉన్నట్లయితే ఇటువంటి స్థితి ఉన్న వారిపై ప్రభావం పడుతుంది. మంచిగా ఉన్నప్పుడు మంచి స్థితి, గడబిడ స్థితిలో స్వయం కూడా గడబిడలోకి వచ్చేస్తారు, అలజడిలోకి వచ్చేస్తారు. అందుకే 99వ సంవత్సరమైన 2000 సంవత్సరమైన మీకేమిటి? ఆటను జరగనివ్వండి. మీరు ఆనందంతో చూడండి. అయ్యో ఇలా అయ్యిందేమిటని గాభరా పడకండి. ఇది సంకల్పంలోకి కూడా రాకూడదు. 99వ సంవత్సరంలో ఏమవుతుంది, ఏదైనా అవుతుందా అవ్వదా అని అందరూ అడుగుతున్నారు. బాబ్దాదా అంటారు, బాగా శుభ్రపరచమని మీరే ప్రకృతికి సేవని ఇచ్చారు. శుభ్రం చెయ్యమని పెద్ద పెద్ద చీపుర్లని ఇచ్చారు. మరెందుకు గాబరా పడతారు? మీ ఆజ్ఞ అనుసారంగానే అది శుభ్రం చేయిస్తున్నప్పుడు మరి మీరెందుకు అలజడిలోకి వస్తారు? మీరే కదా ఆజ్ఞాపించింది. కనుక అచలంగా స్థిరంగా అయ్యి మనసు బుద్ధిని పూర్తిగా శక్తిశాలిగా చేసుకొని అచలమైన స్థిరమైన స్థితిలో స్థితులవ్వండి. ప్రకృతి ఆటను చూస్తూ వెళ్ళండి, గాభరా పడకండి. మీరు అలౌకికమైన వారు, అంతేకాని సాధారణమైన వారు కారు. సాధారణమైన వారు అలజడిలోకి వస్తారు, గాభరా పడతారు. అలౌకికమైన వారు, మాస్టర్ సర్వశక్తివంతులైన వారు ఆటను చూస్తూ తమ విశ్వకళ్యాణ కార్యములో బిజీగా ఉంటారు. ఒకవేళ మనసు బుద్ధిని ఫ్రీగా ఉంచుకుంటే గాభరా పడతారు. మనసు బుద్ధి ద్వారా లైట్ హౌస్గా అయ్యి లైట్ను వ్యాపింపచేయాలి. ఈ కార్యములో బిజీగా ఉంటే బిజీగా ఉన్న ఆత్మకు భయం ఉండదు, సాక్షితనముంటుంది. ఏదైనా అలజడి వచ్చినా కానీ మీ బుద్ధిని సదా క్లియర్గా ఉంచుకోండి. ఎందుకు ఏమిటి అన్న వాటిలో బుద్ధిని బిజీగా లోకభారంగా ఉంచుకోకండి, ఖాళీగా ఉంచండి. ఒక్క బాబా మరియు నేను. ఎప్పుడైతే సమయమనుసారంగా ఉత్తరాలు, టెలిఫోన్, టీవీ లేక ఇతర సాధనాలేవైతే ఉన్నాయో అవి చేరుకోకపోయినా సరే బాబ్దాదా డైరెక్షన్ క్లియర్గా అందుతుంది. ఈ సైన్స్ సాధనాలను ఎప్పుడూ ఆధారంగా చేసుకోకండి. వాటిని ఉపయోగించండి, కానీ ఆ సాధనాల ఆధారంగా మీ జీవితాన్ని తయారు చేసుకోకండి. ఒక్కోసారి సైన్స్ సాధనాలు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించలేకపోతారు. అందుకే సైలెన్స్ సాధనం అనేది ఎక్కడ ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే చాలా స్పష్టంగా మరియు చాలా త్వరగా ఉపయోగపడుతుంది. కానీ ఇందుకొరకు
మీ బుద్ధి లైన్ను క్లియర్గా ఉంచుకోవాలి. అర్థమైందా? త్వరగా స్వర్ణిమ యుగము రావాలని మీరే ఆహ్వానిస్తున్నారు. మరి స్వర్ణిమ యుగములో ఈ శుభ్రత కావాలి కదా. ప్రకృతి చాలా మంచిగా శుభ్రపరుస్తుంది. మరి ఈ రోజున మామూలు సంకల్పం కాకుండా ఏ దృఢ సంకల్పాన్ని తీసుకున్నారు? ఎకానమీ యొక్క అవతారమూర్తులుగా అవ్వాల్సిందే. సంకల్పాలలోనైనా, మాటలలోనైనా, సాధారణ కర్మలలోనైనా ఎకానమీ ఉండాలి. మరియు రెండవ విషయము, సదా బుద్ధిని క్లియర్గా ఉంచుకోండి. దీనినే బాబ్దాదా మరో మాటలో సత్యమైన హృదయంపై బాబా రాజీ అవ్వడమని అంటారు. సత్యమైన హృదయము, స్వచ్ఛమైన హృదయము. వర్తమాన సమయంలో సత్యత మరియు స్వచ్ఛతల అవసరం ఉంది. హృదయంలో కూడా సత్యత, పరివారంలో కూడా సత్యత మరియు బాబాతో కూడా సత్యత. అర్థమైందా? ఈరోజు చెప్పాలనుకోలేదు, కానీ చెప్పేశాము. బాబ్దాదాకు ప్రేమ ఉంది కదా, అందుకని ఏ కొంచెము బలహీనతనైనా కూడా బాబ్దాదా చూడలేరు. బాబ్దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరిని తమ వలె సంపూర్ణంగా చూడాలని కోరుకుంటారు. నలువైపులా అలజడి ఉంది. ప్రకృతిలోని అన్ని తత్వాలు చాలా ఎక్కువగా అలజడి చేస్తున్నాయి. ఒక్కవైపు కూడా అలజడి లేకుండా లేదు. వ్యక్తుల యొక్క అలజడి కూడా ఉంది, ప్రకృతి యొక్క అలజడి కూడా ఉంది. ఈ సృష్టిలో నలువైపులా అలజడి ఉన్న ఈ సమయంలో మీరేం చేస్తారు? రక్షణా సాధనమేమిటి? క్షణంలో మిమ్మల్ని మీరు విదేహులుగా, అశరీరీలుగా లేక ఆత్మాభిమానులుగా చేసుకోండి. అప్పుడు అలజడిలో కూడా అచలంగా ఉండగలుగుతారు. దీనికి సమయమైతే పట్టదు కదా. ఏమవుతుంది? ఇప్పుడు ప్రయత్నం చేయండి. ఒక్క క్షణములో మనస్సు, బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ స్థిరపరచగలరా? డ్రిల్. దీనినే సాధన అని అంటారు. అచ్చా, దేశ విదేశాలలో నలువైపులా ఉన్న బాబా ప్రేమలో లవలీనులై ఉన్న ఆత్మలకు, సదా స్వయాన్ని బ్రహ్మచారి స్థితిలో ఉంచుకునే స్నేహి, సహయోగి పిల్లలకు, సదా ఏకనామీ మరియు ఎకానమీలను కార్యంలో పెట్టే ధైర్యవంతులైన పిల్లలకు, సదా అలజడిలో కూడా అచలంగా ఉండే నిర్భయ ఆత్మలకు, సదా ఆనందాన్ని అనుభవిస్తూ బాబా సమీపంగా ఉండే పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. పిల్లల కార్డులన్నీ అందాయి. బాబ్దాదా చూస్తున్నారు. అందరూ పుట్టినరోజు శుభాకాంక్షల కార్డులను పంపారు. విదేశీయులు ప్రేమికుల రోజు కార్డులను పంపారు. ప్రేమసాగరుడైన బాబా పిల్లలందరికీ శివరాత్రికి, అలాగే ప్రేమలో లవలీనమయ్యే రోజుకు కూడా శుభాకాంక్షలనిస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. నలువైపులా ఉన్న దేశాలు, పట్టణాలు, గ్రామాలలో నలువైపులా ఉన్న పిల్లలకు, అందులోనూ
మొట్టమొదట చిన్న చిన్న గ్రామాలలో ఉన్న పిల్లలకు ప్రియ స్మృతులు మరియు శుభాకాంక్షలు. అలాగే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎన్ని శుభాకాంక్షలనివ్వాలి? మీరు ఎంత స్వీకరించగలరో అంతకన్నా ఎక్కువ శుభాకాంక్షలు. వరదానము: స్నేహము మరియు నవీనత యొక్క అథారిటీ ద్వారా సమర్పితము చేయించే మహానాత్మ భవ. సంపర్కంలోకి ఎవరు వచ్చినా సరే వారిని ఎటువంటి సంబంధంలోకి తీసుకురావాలంటే ఇక వారు సంబంధంలోకి వస్తూ వస్తూ సమర్పణ బుద్ధి కలవారిగా అయిపోవాలి మరియు బాబా ఏదైతే చెప్పారో అదే సత్యమని వారు అనాలి. దీనినే సమర్పణ బుద్ధి అని అంటారు. అప్పుడిక వారి ప్రశ్నలు సమాప్తమైపోతాయి. కేవలం వీరి జ్ఞానం మంచిదని మాత్రమే అనటం కాదు, కానీ ఇది కొత్త ప్రపంచాన్ని తీసుకువచ్చే కొత్త జ్ఞానము అన్న ధ్వని వెలువడాలి. అప్పుడు కుంభకర్ణులు మేల్కొంటారు. కావున నవీనత యొక్క మహానత ద్వారా స్నేహము మరియు అథారిటీ యొక్క బ్యాలెన్సుతో ఇలా సమర్పితము చేయించండి. అప్పుడు మైకులు తయారయ్యారని అనగలరు. స్లోగన్: ఒక్క పరమాత్మునికి ప్రియులుగా అయినట్లయితే విశ్వానికి ప్రియులుగా అయిపోతారు. ఓం శాంతి.